श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। నిన్నటి రోజున మన హరికథామృతసార పాఠమునందు పల్లవి గురించి చెప్పుకుంటూ ఈ హరికథామృతసార గ్రంథమునకు అనుబంధ చతుష్టయమున్నది. విషయము, ప్రయోజనము, అధికారి, సంబంధము అనేటటువంటి అనుబంధ చతుష్టయము ఉండటం వలన ఈ గ్రంథము గ్రాహ్యము, చదవటానికి యోగ్యమైనటువంటిది. అప్పుడు మాత్రమే జ్ఞానులు దీనిని స్వీకరిస్తారు అని చెబుతూ ఇక మంగళాచరణ సంధిని ప్రారంభం చేస్తూ ఉన్నారు. నరసింహస్వామిని స్తోత్రం చేస్తూ నరసింహస్వామి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ప్రారంభం చేయడానికి ముందుగా ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರುಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ. మొదట పదచ్ఛేదాన్ని చూద్దాం. శ్రీరమణి కరకమల పూజిత చారుచరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవ ఇంద్ర ముఖ వినుత నీరజ భవాండోదయ స్థితి కారణనే కైవల్యదాయక నారసింహనే నమిపే కరుణిపుదు యಮಗೆ మంగళవ. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. శ్రీరమణి, శ్రీ కాంతి సంపన్నురాలైనటువంటి పూర్ణురాలైనటువంటి శ్రీ అనేటటువంటి పేరును కలిగినటువంటి లక్ష్మీదేవి యొక్క రమణి అంటే నారాయణుని పత్ని అయినటువంటి లక్ష్మీదేవి కరకమల అంటే లక్ష్మీదేవి యొక్క చేతులు ఎలా ఉన్నాయి అంటే కమలముల వలె కోమలముగా ఉన్నాయి. అంటే కమలముల వలె కోమలంగా ఉన్నటువంటి నారాయణుని పత్ని అయినటువంటి లక్ష్మీదేవి కరకమలముల చేత పూజిత అంటే పూజింపబడేటటువంటి చారు చరణ సరోజ. చారు అంటే మనోహరమైనటువంటి, చరణ సరోజ అంటే పాద కమలములు ఉన్నటువంటి వాడు. శ్రీరమణి కరకమల పూజిత అనే పదానికి శ్రీనామకురాలైనటువంటి కాంతి సంపన్నురాలైనటువంటి ఐశ్వర్యపూర్ణురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క కరకమలముల చేత
అంటే కోమలముగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పాద కమలముల చేత పూజింపబడేటటువంటి మనోహరమైనటువంటి పాద కమలములు కలిగినటువంటి వాడు. తరువాత బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, సమీర అంటే వాయుదేవుల వారు, వాణి బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సరస్వతీదేవి, అలాగే వాయుదేవుల పత్ని అయినటువంటి భారతీదేవిని కూడా ఇక్కడ గ్రహించాలి. ఫణీంద్ర అంటే సర్పశ్రేష్ఠుడైనటువంటి శేషదేవుల వారు, వీంద్ర పక్షిశ్రేష్ఠులైనటువంటి గరుడు, భవ రుద్రదేవుల వారు, ఇంద్ర ఇంద్రుడు, ముఖ అంటే వీళ్ళే మొదలైనటువంటి దేవతా సమూహము చేత వినుత అంటే స్తుత్యులైనటువంటి స్తుతింపబడేటటువంటి వాడు. ఇదొక విశేషణం. శ్రీరమణి కరకమల పూజిత భగవంతుని ఒక విశేషణమైతే బ్రహ్మ సమీరవాణి ఫణీంద్రవీంద్ర భవేంద్ర ముఖ వినుత ఈ దేవతా సమూహము చేత స్తుతింపబడేటటువంటి వాడు. నీరజ భవాండోదయ స్థితి కారణని అంటే బ్రహ్మాండము యొక్క ఉదయ అంటే సృష్టి, ఈ బ్రహ్మాండము యొక్క సృష్టికి స్థితి పాలనకు కారణభూతుడైనటువంటి వాడు. ఇంకా కైవల్యదాయక మోక్షప్రదాత అయినటువంటి నారసింహనే, హే నరసింహస్వామి నమిపే నీకు నేను నమస్కరిస్తాను. నీకు నమస్కరించటం వల్ల నాకు నీవేమి ఇవ్వాలి అంటే కరుణిపుదు యమగే మంగళవ, మాకు నీవు మంగళమును అనుగ్రహించు అని ఈ శ్లోకము యొక్క ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం. ఇక దీని భావము, పత్ని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కరకమలముల చేత పూజింపబడేటటువంటి మనోజ్ఞమైనటువంటి పాద పద్మములు కలిగినటువంటి వాడు. బ్రహ్మ వాయు సరస్వతి భారతి శేష గరుడ రుద్ర ఇంద్ర ప్రముఖులైనటువంటి దేవతా శ్రేష్ఠుల చేత స్తుతింపబడువాడు. ఈ బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి సంహార నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షములకు కారణభూతుడైనటువంటి వాడు. మోక్షమును ఇచ్చేటటువంటి వాడైనటువంటి హే నరసింహదేవా నమస్కరిస్తాను నీకు, మాకు మంగళములను అనుగ్రహించు అని ఈ మంగళాచరణ సంధియందు మంగళ పద్యాన్ని జగన్నాథదాసుల వారు రచించారు. ఒక గ్రంథ ప్రారంభమునప్పుడు మొదటి పద్యాన్ని మంగళ పద్యము అని అంటారు. అంటే మంగళాచరణాన్ని ఆచరిస్తారు ప్రతి ఒక్క గ్రంథకర్త. ఎందుకయ్యానంటే ఈ గ్రంథము ప్రారంభించినటువంటి ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావడానికి ఇష్టదేవత ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్క గ్రంథకర్త చేస్తారు. ఇది జగన్నాథదాసులు వారు చేసినటువంటి పద్ధతి కాదు. సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారే తమకు ఏ విఘ్నములు లేకపోయినా పురాణములను రచించేటప్పుడు గ్రంథములను రచించేటప్పుడు తమ రూపమే అయినటువంటి భగవంతుని భగవద్రూపాన్ని ప్రార్థిస్తారు. ఎందుకయ్యానంటే లోక శిక్షణకు, అంటే తనకు విఘ్నములు లేకపోయినా ఇతరులకు విఘ్నాలు ఉంటాయి కాబట్టి నిర్విఘ్నంగా
గ్రంథము పరిసమాప్తి కావడానికి ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి అని దాని కొరకు వేదవ్యాసుల వారు ఆ పద్ధతిని వేసిస్తే, జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచార్యులు కూడా వారికి కూడా వారి గ్రంథ సమాప్తికి ఏ విఘ్నములు రాకపోయినా తమ గురువులైనటువంటి వేదవ్యాసులు చూపించినటువంటి మార్గమును అనుసరిస్తూ లోక శిక్షణ కొరకు మధ్వాచార్యుల వారు కూడా మంగళాచరణ పద్యాన్ని రచిస్తూ ఇష్టదేవతా ప్రార్థన చేశారు. జగద్గురువులైనటువంటి మధ్వాచార్యుల వారు వేసినటువంటి మార్గాన్ని అనుసరించి పద్మనాభతీర్థులు, నరహరితీర్థులు, మాధవతీర్థులు, అక్షోభ్యతీర్థులు, జయతీర్థుల వారు, శ్రీపాదరాజతీర్థులు, వ్యాసరాజతీర్థులు, వాదిరాజతీర్థులు, రఘుత్తమ తీర్థులు, కంబాలు రామచంద్ర తీర్థులు, శ్రీ విజయేంద్ర తీర్థులు, శ్రీ సుధీంద్ర తీర్థులు, శ్రీ రాఘవేంద్ర తీర్థులు మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా గ్రంథాన్ని ప్రారంభిస్తూ మంగళాచరణ శ్లోకాన్ని రచించి ఇష్టదేవత ప్రార్థన చేస్తూ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిని అనుసరించి జగన్నాథదాసుల వారు కూడా ఈ మంగళాచరణ సంధిలో మంగళ పద్యాన్ని, మొదటి పద్యాన్ని ఇష్టదేవత అయినటువంటి, కులదేవత అయినటువంటి నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. కరుణిపుదెమగే మంగళవ హే నారసింహనే నమిపే. హే నరసింహ, నీకు నేను నమస్కరిస్తాను. కరుణిపుదెమగే మంగళ, మాకు మంగళములను అనుగ్రహించు. ఇక్కడ మంగళము అంటే అన్నీ వచ్చేస్తాయి. మంగళము అంటే శుభము అంటే ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి చెయ్యమని. అంతేకాకుండా నాకు జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇచ్చి దాని మూలంగా అత్యంత శ్రేయస్సైనటువంటి మంగళమైనటువంటి మోక్షాన్ని కూడా అనుగ్రహించమని. అంతేకాకుండా ఈ మంగళాచరణ శ్లోకంలో, పద్యాన్ని రచించటానికి ఒక ఉద్దేశము కూడా ఉంటుంది. ఆ మొదటి శ్లోకంలోనే గ్రంథ ప్రతిపాదిత విషయాన్ని సూక్ష్మంగా, సంక్షిప్తంగా చెప్పాలి. శ్రీరమణి కరకమల పూజిత చారు చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్రవీంద్ర భవేంద్ర ముఖ వినుత నీరజ భవాండోదయ స్థితి కారణనే కైవల్యదాయక నారసింహనే నమిపె కరుణిపుదెమగే మంగళవ. ఇక్కడ చెప్పటం చేత, ఈ పద్యాన్ని ఈ విధంగా రచించటం చేత, ఈ మంగళాచరణ పద్యంలోనే జగన్నాథదాసులు ఏమి చెబుతూ ఉన్నారు? ఈ గ్రంథ ప్రతిపాద్య దేవత సర్వోత్తముడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఈ గ్రంథమునందు భగవంతుని గురించి ఏమి చెబుతున్నారు అనంటే, శ్రీహరి సర్వోత్తముడు అనేటటువంటి విషయము ఈ గ్రంథంలో ప్రతిపాదింపబడింది. శాస్త్ర సారభూతంగా, ప్రమాణపూర్వకంగా చెప్పబడింది అని రెండు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ దీనిలో ఒకటి శ్రీరమణి కరకమల పూజిత చారుచరణ సరోజ బ్రహ్మ సమీరవాణి ఫణీంద్రవీంద్ర భవేంద్ర ముఖ వినుత, రెండవది నీరజ భవాండోదయ స్థితి కారణనే, మూడవది కైవల్యదాయక, నాలుగవది. ఈ 4 విశేషణాలను ఇచ్చి నరసింహస్వామియే సర్వోత్తముడు అంటే, అర్థాత్ శ్రీహరియే సర్వోత్తముడు అని చెబుతూ, ఈ గ్రంథ ప్రతిపాదిత విషయం ఏమిటి అని అంటే, శ్రీహరి యొక్క సర్వోత్తమత్వమే ఈ గ్రంథమునందు ప్రతిపాదింపబడింది అని మంగళాచరణ పద్యంలోనే సూచిస్తూ ఉన్నారు. ఎలాగా
మనకు క్షరులు అక్షరులు. అక్షరులు భగవంతుడు మరి లక్ష్మీదేవి, అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి ఈశకోటి ప్రవిష్టురాలైనటువంటి లక్ష్మీదేవి అక్షరము అంటే నాశరహితము కలిగినటువంటిది. అంటే అక్షరతత్వము అయినటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి సదా భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి కరకమలముల చేత పూజింపబడేటటువంటి పాద కమలములు కలిగినటువంటి వాడు అనంటే అక్షరాదపిచ ఉత్తమ, అక్షరతత్వరాలు అయినటువంటి లక్ష్మీదేవి కంటే ఉత్తముడు అంటే భగవంతుడే సర్వోత్తముడు అని చెబుతూ ఇక బ్రహ్మ సమీరవాణి ఫణీంద్రవీంద్ర భవేంద్ర ముఖ వినుత అన్నారు. అంటే జీవోత్తముడైనటువంటి బ్రహ్మ వాయుదేవుల వారు, వారి పత్నులైనటువంటి సరస్వతీదేవి, భారతీదేవి, గరుడు, శేషుడు, రుద్రుడు, ఇంద్రుడు ఇటువంటి సమస్త దేవతా సమూహము చేత స్తుతింపబడేటటువంటి వాడు. అంటే వీళ్ళందరూ క్షరులు. బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము సమస్త జీవులు క్షరులు. క్షరుల కంటే వీరి చేత స్తుతింపబడేటటువంటి వాడు నరసింహస్వామి. అంటే క్షరులైనటువంటి జీవుల చేత, క్షరులందు జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయు వీళ్ళ దేవతా సమూహము చేత పూజింపబడేటటువంటి వాడు అంటే వీరందరికంటే ఉత్తముడు. స్తుతింపబడేటటువంటి వాడు అంటే వీరందరికంటే ఉత్తముడు. లక్ష్మీదేవి వీరందరికంటే ఉత్తమురాలు. ఆమె అక్షరతత్వం, వీళ్ళందరూ క్షరతత్వము కలిగినటువంటి. వీళ్ళందరికంటే లక్ష్మీదేవి ఉత్తమురాలు. అంటే క్షరాక్షర వర్గము చేత పూజింపబడేటటువంటి వాడు నరసింహస్వామి అని అంటే అక్కడ నరసింహస్వామి యొక్క సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క సర్వోత్తమత్వము మనకు తెలుస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా నీరజ భవాండోదయ స్థితి కారణనే. నీరజ అంటే నీటి యందు ఉత్పత్తి అయినటువంటి బ్రహ్మదేవుని దేహమే బ్రహ్మాండము. అంటే ఆ బ్రహ్మాండము యొక్క ఉదయము అంటే సృష్టి, స్థితి అంటే పాలన, రక్షణా కార్యము. ఇక లయ చెప్పలేదు కదా అని అంటే ఉదయ స్థితి అని చెప్పినప్పుడు ఉపలక్షణతయ మళ్ళీ భగవంతుని అష్టకార్యాలు ఓం జన్మాద్యస్య యతః ఓం అనేటటువంటి సూత్రము ఏమి చెబుతూ ఉన్నది అని అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షము ఈ 8 కార్యాలను ఎవడైతే చేస్తాడో వాడే భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉదయ స్థితి అని చెప్పటం చేత మిగిలినటువంటి సంహార నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షములను కూడా తీసుకోవాలి. అంటే ఈ బ్రహ్మాండము యొక్క ఈ 8 కార్యములకు కారణభూతుడైనటువంటి వాడు. అంటే బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, రుద్రుడు లయకర్త అని అంటున్నారు కదా, అన్నీ భగవంతునికే చెబుతున్నారు కదా అని అంటే ఇక్కడ శాస్త్రము తత్వము తెలుసుకోవాలి. శాస్త్రతత్వం ఏమిటి? 2 తత్వములు, స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. ఆచార్యుల వారు చెబుతారు 2 తత్వములు. ఒకటి స్వతంత్ర తత్వము, రెండవది అస్వతంత్ర తత్వము. స్వతంత్రో భగవాన్ విష్ణు, స్వతంత్ర తత్వంలో ఒక్క భగవంతుడు తప్ప ఎవ్వరూ లేరు. లక్ష్మీదేవి కూడా అస్వతంత్ర తత్వానికి చెందుతుంది. ఇక అస్వతంత్ర తత్వంలో మిగిలిన వాళ్ళందరూ చేరతారు. అటువంటప్పుడు స్వాతంత్ర్యమే లేనప్పుడు
తేన వినా తృణమపి నచలతి అని అంటూ ఉన్నప్పుడు భగవంతుని ప్రమేయం లేకుండా, భగవంతుని నిమిత్తం లేకుండా ఈ జగత్తునందు ఒక్క గడ్డిపోచ కూడా కదలదు అని చెప్పినప్పుడు లక్ష్మీదేవి మొదలుకొని జీవులలో తృణాంత పర్యంతము బ్రహ్మదేవుని మొదలుకొని అందరూ అస్వతంత్రులే. అస్వతంత్రులైనటువంటి వాడు ఏ పని చేయలేడు, భగవంతుడు చేయిస్తే చేయగలడు. కాబట్టి బ్రహ్మ రుద్రులు సృష్టి లయకర్తలు, త్రిమూర్తులలో వాళ్ళిద్దరూ సృష్టి లయకర్తలు అని చెప్తున్నాం కదా అని అంటే, ముందు ఆ శాస్త్రము యొక్క తత్వాన్ని, సారాన్ని ముందటి పద్యాలలో జగన్నాథదాసుల వారు చెప్తారు. జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ తానిద్దు సలహువ గగనకేశదొళిద్దు సంహరిಸುವ. బ్రహ్మయందు బ్రహ్మాకారుడై, బ్రహ్మవాచ్యుడై, బ్రహ్మ నామకుడై, బ్రహ్మాంతర్యామి అయి, బ్రహ్మ నుండి భిన్నుడై సృష్టిని చేస్తాడు. అదేవిధంగా రుద్రుని యందు కూడా రుద్రాకారుడై, రుద్రవాచ్యుడై, రుద్రాంతర్యామి అయి, రుద్రుని నుండి భిన్నుడై లయను చేస్తాడు. భగవంతుడే వాళ్లలో ఉండి చేస్తాడు. కాబట్టి ఈ బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి సంహార నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షములకు కారణభూతుడైనటువంటి వాడు నరసింహస్వామి. అర్థాత్ ఈ విశేషణము చేత కూడా శ్రీహరి సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు. ఇక కైవల్యదాయక అంటే మోక్షప్రదాత. శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నది? విష్ణుర్హిదాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయ అని చెబుతూ ఉన్నది. అంటే శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖము, మోక్షము, స్వస్వరూపానందానుభవము ఇచ్చేటటువంటి వాడు ఎవడై అంటే భగవంతుడొక్కడే, విష్ణువు ఒక్కడే. ఆ విష్ణువు ఆజ్ఞ మేరకు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఇవ్వగలరు. అంటే మోక్షప్రదాత భగవంతుడొక్కడే, ఇక ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి వాడే సర్వోత్తముడు. అయితే ఇప్పుడు అందరూ భగవానుని వారి పేరు ముందుకు తగిలించుకొని మేము మీకు సంసార బంధము నుండి ముక్తిని కలిగిస్తాము, అది ఇస్తాము, ఇది చేస్తామని చెప్తున్నారు కదా. ఇదంతా వీళ్ళందరూ మోసగాళ్లే. ఎవరు ఒక్కడే భగవంతుడు, అనేక మంది భగవంతులు లేరు. మోక్షప్రదాత వాడొక్కడే. కైవల్యదాయక మోక్షప్రదాత ఈ విశేషణంతో కూడా శ్రీహరియే సర్వోత్తముడు అనేటటువంటి విషయాన్ని ఈ మంగళాచరణ పద్యంలోనే, ఈ గ్రంథంలో ప్రతిపాదింపబడేటటువంటి హరి సర్వోత్తమత్వ విషయాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. నేను ఇక ముందు ఈ గ్రంథంలో ఈ విషయాన్నే చెబుతున్నాను. ఇది మంగళాచరణ పద్యానికి ఉండవలసిన లక్షణము. దానిని అనుసరించి జగన్నాథదాసుల వారు మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మనము ఒక్కొక్కరి శ్రీరమణి, బ్రహ్మ, సమీర, వాణి, ఫణీంద్ర, వీంద్ర, భవ, ఇంద్ర, ఈ విధంగా ఒక్కొక్క దేవతల పేర్లను బట్టి వారి యొక్క వైశిష్ట్యాన్ని మనం చెప్పుకుంటే ఈ పద్యం యొక్క విశేష వివరణ మనం ఇచ్చినట్టు అవుతుంది. నేను మొదటే చెప్పినట్లుగా ఇది పాఠము, జ్ఞానరస గుళికలు కావు. పాఠము అంటే ప్రతి ఒక్క పదము, దాని యొక్క అర్థము, విశేషార్థము, విశేష వివరణ ఇవన్నీ కలిగి ఉంటేనే అది పాఠంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ పద్యాన్ని చదివినప్పుడు దానిలో ఉండేటటువంటి సామాన్యార్థము, ప్రతిపదార్థము, విశేషార్థము మనకు స్ఫురించినప్పుడే అప్పుడు దాని పాఠం యొక్క ఫలితం
మనకు వస్తుంది. అదే పాఠమునకు ఉన్నట్టు, అది అప్పుడే పాఠమునకు సార్థకత. ఈరోజు మనము ఈ పద్యం యొక్క, మంగళాచరణ పద్యం యొక్క ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేషము యొక్క అర్థాన్ని చెబుతూ, ఇంకా ఒక్కొక్క పదాన్ని తీసుకొని, ఈ పద్యంలో ఉన్నటువంటి పదాన్ని తీసుకొని వాటికి ఏ విధంగా విశిష్టమైనటువంటి అర్థాలు ఉన్నాయి, దాని వలన భగవంతుని యొక్క సర్వోత్తమత్వము ఎలా ప్రతిపాదింపబడింది అనేటటువంటి అనేకమైనటువంటి విషయాలను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందాము అని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.